బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు? సార్ 4 గజాలు సంపాదించుకున్నాను, నాకేం ప్రాబ్లం రాదు. నెక్స్ట్. ఓకే, అంటే హైదరాబాద్లో మీరు లేదండి, హైదరాబాద్ అనేది ఒక పాయింట్ చెప్తాను వినండి. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు అని ఎందుకన్నానంటే, ఎవరో ఒక టాపిక్ తీయాలి, ఆలోచించండి. వాళ్ళకి ఎవరికి ఏం జరిగింది అనేది నా పాయింట్ కాదు. మేము అమెరికాలో ఉంటాం, కుంభ వర్షం పడిన ఇంటి ముందర మగ్గడు నీళ్లు దొరకవు, ఎందుకంటే అంత ఈజీగా ఉంది. ఇక్కడ ఏమవుతుంది? నేను ఎవరిని కించపరచలేదండి, దయచేసి అది సీఎం గారి దగ్గరికి నేను ఎప్పుడో వెళ్తాను కూడా, ఒక యాంగిల్లో మాకు మిత్రుడే. పాయింట్ డైరెక్ట్ మనం చేస్తున్నాం, దాంట్లో తప్పేం లేదు. సాంగ్లో ఇంకోటి హిజ్రాల్ని కించపరిచేలాగా లేదు, అదే మీరు వినడం తప్పైందేమో. మారు వేషాల్లో సార్ మమ్మల్ని ఎక్కడా పట్టకండి, కొట్టకండి. ఇంకోటి ఏంటంటే సీఎం పిల్లం ఎవరు బయటకు రావట్లేదా అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు భార్య బయటకు వస్తున్నారు కదా ఆవిడ. సార్ అది నేను అప్పటికి అంతకుముందే సినిమా చేస్తా. నెక్స్ట్. ఓకే గుడ్. అజయ్ గారు చెప్పండి సార్. సీఎంగా ఇప్పటివరకు ఎంతోమంది యాక్ట్ చేశారు, మీరు కూడా సీఎంగా కనిపించబోతున్నారు. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? అంటే అది బేసిక్గా కింద మీకు ట్యాగ్ లైన్ కామన్ మ్యాన్ అని కూడా ఉంది, వచ్చిన ట్యాగ్ లైన్ దానికి. ఏది నువ్వు రెడీగా ఉంటావు బ్రదర్. ఓకే, ఎనీవేస్ నాకు బేసిక్గా ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇన్నోవేటివ్గా అనిపించింది. యూజువల్గా సీఎం అంటే ఏమవుతుంది, సీఎం రోల్ అంటే ప్రాబ్లీ హీరోస్ లేకపోతే స్టార్స్ అక్కడికి వెళ్తారు. రమణారెడ్డి గారు, నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను ఆయన, సీఎం గారు నన్ను ఎందుకు అనుకున్నారండి ఈ సినిమా సంబంధించి అని. సో ఇట్స్ మోర్ ఆన్ ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫిలిం యాక్చువల్లీ. ఏవి రాంగ్ జరుగుతున్నాయి, ఎలా కరెక్ట్ చేసుకొని వచ్చి దాని మీద సీన్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అంటే ఈ ఇష్యూస్కి ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆ పర్స్పెక్టివ్లో సినిమా. సో రమణారెడ్డి గారు ఎలా అయితే చూసారో దాన్ని బట్టి సో చిన్న సెటైరికల్గా అనిపించవచ్చు, బట్ యా పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. సార్ ఆర్కే మీడియాకి రాకముందే ప్లాన్ చేసుకున్నాం, మీడియాకి వచ్చిన తర్వాత ఆపాలని లేదు కదా అని మనకి అట్లనే కంటిన్యూ చేసుకుంటూ మూవీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. మీడియా రాకముందే ప్లాన్ ఉంది సీఎం పెళ్ళం. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. రామకృష్ణ గారు, దానికి కంటిన్యూషన్ అంటే మీడియాకి రాకముందే ప్లాన్ చేసుకున్నానని చెప్పారు. అంటే మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఈ పర్టికులర్ పాయింట్లో నాకు ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, లేదు బాగుంది చెయ్యాలి అనిపించిన ఒక పర్టికులర్ ఫెచింగ్ పాయింట్ ఉంటుంది కదా, అదేంటో చెప్పగలరు? అంటే యాక్చువల్గా కామన్ మ్యాన్ అనే ఒక వ్యక్తి ఫ్యామిలీ కుటుంబం నుంచి సీఎంగా ఎదగడానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎదిగిన తర్వాత సీఎం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం వైఫ్ నుంచి కానీ సీఎం కానీ బయటకు వచ్చి ఫీల్డ్లోకి వస్తే ఎట్లా ఉంటుంది, ప్రజల ఇబ్బందులు, ప్రజలకు జరిగే సదుపాయాలు, మినిస్టర్స్ వైఫ్స్ అందరూ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యింది. స్టోరీ నచ్చింది. అంటే విఐపీలు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు హెల్ప్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ నచ్చి ఓకే చేసి. అజయ్ గారు, థ్యాంక్ యూ. అతడులో సీఎం అవుదాన్ని ట్రై చేశారు, అవ్వలేదు, ఇప్పుడు మొత్తానికి సీఎం అయిపోయినట్టేనా అండి? చేశారు కదండి ఆయన స్క్రిప్ట్ పట్టుకొచ్చి. అయిపోయినాయి. సో అదే అంటే యాక్చువల్గా మీరు రీసెంట్గా మీవన్నీ మూవీస్ చూసుకుంటే డిఫరెంట్ రోల్స్ అనేది చూస్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ వాటిలన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఈ రోల్ని చూస్ చేసుకోవడం పర్టికులర్ ఒక ఏదో ప్రాస్పెక్ట్ తీసుకుంటారు కదా, అది ఏంటో తెలుసుకో. మీరు అన్నారు భిన్నంగా అన్నారు కాబట్టి సో ప్రాబ్లీ అదొక రీజన్, ఫస్ట్ రీజన్. రెండోది నేను మామూలుగా రమణారెడ్డి గారు వచ్చినప్పుడు ఆ స్క్రిప్టేనండి, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ ఏముందనేది. ఆయన కంప్లీట్ స్క్రిప్ట్తో వచ్చాడు, రావటమే కంప్లీట్ స్క్రిప్ట్ అనమాట. ఏ టు జెడ్ మీకు ఎవ్రీథింగ్ మీకు రైట్ సైడ్ ఉంటాయి కదా, సెట్కెళ్ళి చేసుకుంటారు, కాస్ట్యూమ్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ వెల్ డన్, అంటే క్లియర్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. వెరీ ఇంప్రెసివ్ ద వే హీ కేమ్. అండ్ ఎన్ఆర్ఐ ఇక్కడ సినిమా చేస్తున్నారు, సో ఆయనకు అవసరం లేదు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను మీకు. కాబట్టి ఆయనకున్న ఇంట్రెస్ట్కి, ఆయనకున్న ప్యాషన్కి, అలానే రామకృష్ణ గారు యాడ్ అవ్వడం, ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్, అన్ని పాజిటివ్సే ఉన్నాయి ఇందులో. సో ఎందుకు చేయకూడదని చేశాను అంతే. ఇంద్రజ గారు ఒక రోల్ ప్లే చేస్తున్నాం, సో ఆల్రెడీ మేము చేస్తున్నాం. సో మెనీ థింగ్స్ అన్ని. రమణారెడ్డి గారు చెప్పండి. చాలా సెన్సిబుల్ పాయింట్స్ మీరు చెప్పేవన్నీ కూడా, అండ్ కాంట్రవర్షియల్ కూడా అయ్యే ఛాన్సెస్. కాంట్రవర్షియల్ అవ్వమండి, ఎందుకంటే ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న 18 years కుర్రోడికి నువ్వు స్పీడ్ నడపొద్దురా, నడిపితే తండ్రికి పనిష్మెంట్ అంటే ఎందుకు నడుపుతారండి? యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? రింగ్ రోడ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అడ్డగోలుగా యాక్సిడెంట్స్ అయి చనిపోతున్నారు. తండ్రులకు లేకపోయినా అట్లీస్ట్ అంటే ఎవరో ఒకరు తీసుకురావాలండి పాయింట్. నేను అన్నది ఏంటి, స్పీడింగ్ నడిపితే వాడికి కాదు పనిష్మెంట్, బండి కొనిచ్చిన నీకు పనిష్మెంట్ అన్నాను అనుకోండి, తండ్రి ఏమంటాడు, నీకు బండి కొనిచ్చి నేను ప్రాబ్లంలో
పెట్రోల్ రేట్ కూడా పెరిగింది, మెట్రోల్కి తిరుగు నా కొడక అంటాడు. అంతే, కాన్సెప్ట్ ఏం లేదండి. ఎవరో ఒకరు పాయింట్అవుట్ చేయాల్సిందే. నేనేమంటున్నాను, డైరెక్ట్ ఎవరిని ఉద్దేశించి, ఏ గవర్నర్ని ఉద్దేశించి, ఏ గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడలేదు. జనరల్గా ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఒక ఆలోచన. ఇప్పుడు ఒకరోజు సీఎం ఎవరు అవ్వలేదు కదా, అది వచ్చింది కదా, హిట్ అయింది. సో పాయింట్ ఏంటంటే కొద్దిగా మనకు దగ్గరగుండి ఇలా జరిగితే నిజంగా బాగుంటుందా అన్న ఆలోచన వచ్చినోడు డైరెక్టర్ సబ్జెక్ట్ రాసుకొని వస్తాడు, సినిమాలు చేస్తారు ఇలాంటి ఆర్టిస్టులు. రేపు పొద్దున ఏం కాంట్రవర్సీ కాదండి, బాండ్ రాసిస్తాను. సీఎంస్ కూడా మెచ్చుకుంటారు, వైఫ్స్ని బయటికి పంపుతారు. ఓకే, డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకు వాల్యూ ఉంది. సో డెఫినెట్గా చెప్తున్నా, బల్ల గురించి చెప్తా, కాంట్రవర్సీ కాదు. ఎక్కడ ఎవరిని కించపరచలేదు, ఎక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. న్యూట్రల్గా కూర్చున్న 2 గంటలు హ్యాపీగా చూస్తారు. సో అజయ్ గారికి, ఇంద్రజ గారికి వాట్ పాయింట్ అంటే మీరు చెప్పిన పాయింట్స్లో మీరు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్స్ వెంటనే ఎలాంటిది, అండ్ జయసుధ గారిది, సుమన్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉండబోదు? జయసుధ గారు గవర్నర్ క్యారెక్టర్, సుమన్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, కీ రోల్ ఇన్ ద. ఇక వాళ్ళిద్దరూ ఇక్కడే, ఇంద్రజ గారు అక్కడ. కానీ మేము ఎప్పుడైతే కెమెరా ముందర చూస్తామో వాళ్ళ ఆర్టిస్టులు ఏం కాదు, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపించేది, ఈయన సీఎం అయితే ఎలా ఉంటుందని. తినైతే ఇక అన్బిలీవబుల్ యాక్టర్. నేను ఇప్పటికీ చెప్తాను, తనకు తెలీదు తను ఎంత మంచి యాక్టర్. అజయ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అజయ్ గారిని మేము చాలా డిఫరెంట్ వేలో చూస్తున్నాం. బట్ ఇందులో మళ్ళీ ఒక సింపుల్ క్యారెక్టర్ లాగా, అంటే సీఎం పెళ్ళం అని చెప్పి సింపుల్గా పెట్టి మీ క్యారెక్టర్ అండ్ టైటిల్లో వేర్ ద ఉమెన్ హ్యాస్ దట్ ఇంపార్టెన్స్. సో క్యారెక్టర్ వైజ్ ఎలా ఉండబోతుందో ఆన్ స్క్రీన్? ఎనీ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మీ సెంట్రల్ కోర్ పాయింట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఉంది. సీఎం వైఫ్స్ కానీ లేకపోతే ఎనీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ వైఫ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్యామిలీలో ఎలాగైతే పార్ట్ చేస్తారు, అంటే టేక్ పార్ట్ ఇన్ ఫ్యామిలీ, ఏదైతే ఉన్నాయో ఇష్యూస్ ఏదన్నా కూడా అందరూ కూర్చొని మాట్లాడతారు కదా. వాట్ ఇఫ్ యూ థింక్ స్టేట్ యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ వైఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే వైఫ్ కూడా వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనేది కదా. ప్లస్ నేను ఇందా చెప్పినట్టు అంతా రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇది రైట్ రాంగ్ అనే డిబేట్ లేదు, ఇదైతే బాగుంటుందని ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అంతే. ఇంకా నా రోల్కి వచ్చినప్పుడు ఇట్స్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాలో. సో ఇట్స్ సీఎం వైఫ్ సీఎంఓ, సో ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ కదా. బేసిక్గా ఏం లేదు, కంటెంట్ కొంచెం కొత్తగా అనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి చేయడం జరిగింది. అజయ్ గారు చెప్పండి. చాలా వర్సిటైల్ క్యారెక్టర్స్ చేస్తుంటారు మీ కెరియర్లో చూసుకుంటే. అండ్ ఇప్పుడు అంత ఎఫర్ట్ పెట్టిన క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని, లైక్ పొట్టేలు ఉంది. ఆ సినిమాకు ముందు చాలామంది మీ పర్ఫార్మెన్స్ గురించి, మీ క్యారెక్టర్ గురించి మాట్లాడారు. బట్ కొన్నిసార్లు అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. దాన్ని ఎలా తీసుకుంటారు యాజ్ యాక్టర్గా అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు? నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఏ క్యారెక్టర్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏ క్యారెక్టర్, ఇప్పుడున్న డిజిటల్ ఫార్మాట్లో ఓటీటీలో నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో నాకు తెలుసు పొట్టేలకి. నాట్ ఫ్రమ్ ద థియేటర్ వచ్చినప్పుడు రాకపోవచ్చు, బట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని మెసేజెస్ వచ్చాయో నాకు తెలుసు. నాకు పొట్టేలు అనే సినిమా వల్ల నేను 2 తమిళ సినిమాలు చేస్తున్నాను. సో ఇంకేం కావాలి చెప్పండి. సో వన్స్ ఆన్ ప్రింట్ ఎక్కడన్నా కానీ ఇప్పుడున్న డిజిటల్ దాంట్లో ప్రింట్ ఒకసారి అయిపోయిందంటే అది ఎప్పుడు వేస్ట్ అవ్వదు లైఫ్లో. ప్రాబ్లీ 10 years అవుతుంది కూడా ప్రతిదీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తమిళ సినిమాలు కాకుండా తెలుగులో అలాంటి వర్సిటైల్ క్యారెక్టర్లు ఇంకేం చేయబోతున్నాం? ఏమంటే ఇప్పుడు నేను చేయబోయే వేషాలు ఏవి చెప్పే పరిస్థితిలో లేదండి, అంటే ఆ సినిమాలు ఏవి నేను పేర్లు చెప్పకూడదు, అలా ఉంది. సో ఎక్కువ మాట్లాడలేను, అందుకని సారీ ఫర్ దట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, మ్యామ్ నా పేరు హేమమాలిని. హాయ్ అండి. హాయ్. అరే ఒకటే అడుగుతుండ్రా. సో మ్యామ్ యాక్చువల్లీ మీరు ఒక మధ్యలో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు. యు ఆర్ చూసింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్స్, మీకు స్కోప్ ఉండేవి ముఖ్యంగా. సో రజాకార్లో చూసుకోవచ్చు, అది ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్. సో మీ దాకా ఒక స్క్రిప్ట్ వస్తే, ఎస్ అఫ్ కోర్స్ అంటే నాకు అది పవర్ఫుల్గా, అది బాగా ఇంపాక్ట్ చూపించింది రజాకర్ క్యారెక్టర్. సో అందుకే అది మెన్షన్ చేశాను. సో మీరు ఒక స్క్రిప్ట్ మీ దగ్గరకు వస్తే వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ నేను యాక్ట్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి అని మీరు అనుకునే థింగ్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, ఇలా ఎవరైనా నన్ను అడగాలి, అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్. అజయ్ గారు నమస్తే అండి. యాక్చువల్లీ మీరు ఇంద్రజ గారి కంటే ఒక 3 months చిన్న, మీకు తెలుసా విషయం? ఎలా? డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, ఇప్పుడు మీరు అనవసరమైన
అంటే డామినెంట్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో, అంటే సీఎం పెళ్ళాం అంటున్నారు కదా, అవును, సో 3 months చిన్న అవడం వల్ల ఇంకా ఎక్కువ ఏమైనా డామినేషన్ ఉంటుందంట. నేను అసలు ఇప్పుడు నువ్వు ఎత్తి తప్పితే రిలీజ్ అవ్వలేదు అది. ఆవిడ చూడండి ఎలా ఉన్నారు. సో యాక్చువల్లీ ఈ మధ్య చూసుకుంటే తెలుగులో ఫిల్మ్స్ కానీ కొంచెం పాన్ ఇండియా ఫిల్మ్స్ చూసుకుంటే అజయ్ గారు చుట్టే తిరుగుతున్నాయి క్యారెక్టర్స్ అన్ని. లైక్ పుష్ప కావచ్చు, దేవరా కావచ్చు, మత్తు వదలరా కావచ్చు, మచాకా కావచ్చు, ఎనీ ఫిలిం దెర్ విల్ బి ప్రామినెంట్ ఫర్ అజయ్. సో ఏంటంటే సో కైండ్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఫార్చునేట్ ఎనఫ్ ఆ సినిమాలో నేను ఒక రోల్ చేయగలిగాను, ఈవెన్ పుష్ప 2 and all. ఎందుకంటే మొన్న న్యూ ఇయర్కి ఫ్యామిలీతో పాటు ట్రిప్ వెళ్తే ఐఫిల్ టవర్ కింద ఫోటో దిగుదాం ఫ్యామిలీ అంతా ట్రై చేస్తుంటే నేను ఒక 300 ఫోటోలు ఇచ్చాను ఐఫిల్ టవర్ కింద. సో ఇట్స్ లైక్ పంజాబీస్ లేదు, గుజరాతీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. ఎందుకంటే ఒక తెలుగు ఫిలిము ప్యారిస్లో సమ్వేర్ అరౌండ్ బ్రసెల్స్ అలాంటి ఏరియాలో కూడా ఆల్ గుజరాతీ ఫ్యామిలీస్, బంగ్లాదేశీస్, అఫ్ఘాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, యూ కాంట్ ఇమాజిన్ ద రీచ్ ఆఫ్ దమ్. అండ్ వెరీ ఫార్చునేట్ అండ్ వెరీ లక్కీ. అంటే నేను అందరూ చెప్పుకోవచ్చు, లైబ్రరీలో కొన్ని ఉంటాయి కదా, అంటే ఈ సినిమాలో మనం ఉండటమే అలాంటి సినిమా పుష్ప 2. సో అండ్ వెరీ ప్రౌడ్ తెలుగు గై ఆ విషయంలో మటుకు. థ్యాంక్స్ టు సుకుమార్ గారు, బన్నీ అండ్ ఎవ్రీ వన్. సో ఇంత అంటే పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఎవరైనా చిన్న సినిమాలు కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అజయ్ గారు మీరు ఈ క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్లీ మీరు ఒప్పుకుంటున్నారు డేట్స్ ఉండడం వల్ల. నాకు యాక్చువల్గా ఆ క్వశ్చనే అర్థం కదండి, పెద్ద ఫిలిం చిన్న ఫిలిం అనేది. అంటే జనరలీ అంటే నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు జర్నలిజం కదా, మీడియాలో ఉన్నారు. మీరు పెద్ద సినిమా చిన్న సినిమా అని చెప్పేసి చిన్న సినిమాలకి రాకుండా ఉంటారుగా, ప్రెస్ మీట్స్కి రాకుండా ఉంటారా? ఇట్స్ ఆల్ ద సేమ్. ప్రొఫెషనల్గా పర్స్పెక్టివ్ మారుతుంది కదా. జనరలీ మీరు ఒక 4 పెద్ద సినిమాలు చేస్తున్నారంటే ఎవరైనా చిన్న ప్రొడ్యూసర్ వస్తే సరే ఏం చేస్తారు, కంటెంటే కదండి. ఇట్స్ ఆల్ కమ్స్ డౌన్ టు నా రోల్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉంది సినిమాలో, కంటెంట్ ఏంటి అనేది తప్పితే పెద్దవి చిన్నవి అని ఉండవండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్ ఉంటాయి అంతే. జనం మెచ్చిన సినిమాలు మెచ్చని సినిమాలు ఉంటాయి అంతే తప్పితే నాకు తెలిసి అదే ఇట్స్ ఆల్ ద సేమ్. ప్రొసీజర్ ఒకటి ఏదన్నా కానీ. చెప్పండి మ్యామ్. కెన్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఓకే. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు వీటిని ఆర్టిస్ట్ చూసే భావం ఎలా ఉంటుందంటే, మనం గౌరవించే వాళ్ళతో వర్క్ చేయడం గ్రేటే, కానీ మనల్ని గౌరవించే వాళ్ళతో వర్క్ చేయడం ఇంకా గ్రేట్. సో ఇంద్రజ గారు చెప్పండి కంటిన్యూ. అంతే, ఇంకేం లేదు. ఇంద్రజ గారు, సో వెరీ ప్రామినెంట్ పర్సన్ మీరు. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ చేసినా పుల్ చేసేస్తారు, సో స్క్రీన్ మీద కానీ ఎవ్రీథింగ్. సో మీరు ఇంకా ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో అంటే నాకు ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ పడాలి అని ఏమైనా వెయిటింగ్ చేస్తున్నారా? మీరు అలాగా చెప్పడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే నేను చేసింది గోరంతా, చేయాల్సింది కొండంత ఉంది. అసలు నేను అనుకోవడం ఏంటంటే ఇంకా కూడా నన్ను అప్రోచ్ అవ్వాల్సిన క్యారెక్టర్స్ కానీ మూవీస్ కానీ కరెక్ట్గా నాకు ఛానలైజ్ అవ్వట్లేదేమో. ఏం చేయాలి, కరెక్ట్గా మనం ఇంకా ఎలా ఫోకస్ చేయాలి, ఇంకా ఎలా ముందుకి మనం మంచి మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకుల ముందు రావాలి అన్నది ఇదే నా ఆలోచన ఎప్పుడూ కూడా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ మచ్ బిహైండ్. ఇంకా చెయ్యాలండి, చాలా ఉంది. హాయ్ సీఎం సార్. హలో, చెప్పండి. ఎస్ అజయ్ గారు, మీరు ఒక వండర్ఫుల్ అండ్ వర్స్టైల్ యాక్టర్. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దానికి 100% ఇస్తారు. అలాగే మనకి ఎదురు ఇంకొక యాక్టర్ కూడా అంతే పోటాపోటీగా ఉంటే మనకి ఇంకా ఎమోషన్ చాలా బాగా పండుతుంది. ఆ విషయంలో మీ ఇద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. అలా పోటాపోటీగా కలిసి యాక్ట్ చేసిన సీన్ కానీ ఏదైనా ఎమోషన్ కానీ ఇందులో ఉందా అంటే? లేదండి, ప్రతి సీన్ కూడా యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మీ ఆపోజిట్ ఆర్టిస్ట్ని బట్టే మీరు. ఇట్స్ ఆల్ అబౌట్ రియాక్టింగ్ థింగ్స్. బెస్ట్ యాక్టర్ బిసైడ్ మీ డూయింగ్ ద సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఈవెన్ ఐ రియాక్ట్ గుడ్. సో చాలా సీన్స్ కూడా కొన్ని నాకు కొంచెం ఎమోషనల్ సీన్స్ అన్ని ఈ మధ్య చేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్ యూస్ టు ఎమోషనల్ సీన్స్ అండ్ ఆల్. మోస్ట్లీ నెగిటివ్ రోల్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో ప్రాబబ్లీ అది ఎప్పటికప్పుడు డిస్కవర్ చేసుకోవడం యాక్టర్ అన్నా కానీ. ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు ఆ రోజు సెట్లో డిస్కవర్ చేసుకోవడం అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని. సో యాక్టర్స్, ఇంద్రజ గారు లాంటి యాక్టర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇట్ హెల్ప్స్ మీ లాట్. లైక్ ఆ సీన్స్ వరకు వాళ్ళ స్ట్రెంత్ చేస్తూ ఉన్నారు ఆవిడ చాలా. సో నేర్చుకోవడం అంతే. ఇట్స్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే. మీరు బట్ మోర్ దెన్ దట్ ఎలా ఉంటుందంటే అండి, పోటాపోటీ అనడం కంటే ఒక సీన్ చేసినప్పుడు మనం ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాము అంటే ఆపోజిట్ ఆర్టిస్ట్ ఎక్కడా కూడా మనం అంటే మనల్ని చూసి కొంచెం ఏంటి ఈవిడికి ఎక్కువ డైలాగ్ ఇచ్చారు లేదా ఈవిడికి ఎక్కువ పర్ఫామ్ చేసేటువంటి స్కోప్ ఉన్న సీన్ ఉంది అన్న ఫీల్ ఆపోజిట్ యాక్టర్లో కనబడినా కానీ మనల్ని ఒక ఫ్రీ హ్యాండ్తో కంఫర్టబుల్గా చెయ్యనివ్వకుండా వాళ్ళ హావభావాలు ఉన్నా కానీ
అసలు ఆ సీన్ పండదు. ఆఫ్టర్ ఆల్ ఏంటంటే మీరు గొప్ప నేను గొప్ప కాదు, సినిమా గొప్ప, ఆ సీన్ గొప్ప. సో దానికేం కావాలో అది ఇచ్చేటువంటి ఆర్టిస్ట్ అండ్ ఆపోజిట్ పర్సన్ని కంఫర్టబుల్గా పెట్టుకోవాలి, వాళ్ళకి కూడా ఆ స్పేస్ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్న ఆర్టిస్ట్తో మనం వర్క్ చేసినప్పుడు ఆ సీన్ చాలా బాగుంటుంది, ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎప్పటికీ స్థిరచాయికి ఆ సీన్ డైరెక్టర్ ఎలా అనుకున్నారో అక్కడ నిలబడిపోతుంది. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఈ మూవీకి సంబంధించి ఒకవేళ నేను చాలా బాగా పర్ఫామ్ చేశానని ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు, ఒకవేళ మీరందరూ కూడా రేపు అనుకుంటే దానికి ఒక మేజర్ రీజన్ అజయ్ గారు. ఐ మేడ్ మీ సో కంఫర్టబుల్ అండ్ అందరూ కూడా మీకు ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఆర్టిస్ట్ మేము సీన్ రాసుకునేప్పుడు యాక్చువల్లీ 30-40%, కానీ ఇలాంటి ఆర్టిస్టుల చేతులు పడితే అది మెచ్యూర్ అయిపోతుంది 100%. ఇంద్రజ గారు, అందరూ మీకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అని అంటారు కానీ సో ఆ మాట అనబుద్ధి అయ్యట్లేదు, ఎందుకంటే యు ఆర్ స్టిల్ లుకింగ్ యంగ్ అనమాట. అందరికి చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. సో దానికి ఏదైనా కొన్ని టిప్స్ కానీ రీజన్ మూడు టిప్లు చెప్తానండి, కానీ అది పాటించడం ఈజీయా కష్టమా నాకు తెలియదండి. ఒకటి, ఎలాంటి చెడు అలవాట్లకి బానిస అవ్వకండి, దయచేసి బానిస అవ్వకండి. అది ఫస్ట్ టిప్. అది మీరు 10 ఏళ్ళు వెనకేసేయచ్చు, అది ఏమైనా కానివ్వండి. అవి ఒక్క అక్కే కదండి, ఏం వద్దు. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ పోతే మీ దగ్గర ఎంత డబ్బులున్నా వేస్ట్, మీరు ఎంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ అయినా వేస్ట్. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టే. సో చెడు అలవాట్లకి బానిస అవ్వకండి. సెకండ్ థింగ్, మీకంటూ కొంచెం టైం యోగా లేదా ఎక్సర్సైజ్ ఏదైనా కావచ్చండి, మీకంటూ మినిమం 1/2 అవర్ to 1 అవర్ కేటాయించండి. మీ శరీరానికి మీరు చేసేటువంటి హెల్ప్ అది. మీకోసం పనిచేసే మీ శరీరానికి మీరేం హెల్ప్ చేయగలరు తిరిగి అంటే దయచేసి మీకోసం అది ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళే చేయాలన్నంత లేదండి, ఇంట్లోనే యోగా చేసుకోవచ్చు. ఇది సెకండ్ థింగ్ అండి. థర్డ్ థింగ్, మీ ఫుడ్ ఆహార విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది తినేయడం అండ్ జంక్ ఫుడ్స్ తినేయడం, ఎలా పడితే అలా కాకుండా మీ ఆహార విషయంలో శ్రద్ధగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని, ఏం లేదండి మనల్ని మనం చూసుకుంటే మన శరీరం మనల్ని చూసుకుంటుంది, మనల్ని మనం కాపాడుకోవాలి అంతే. అది చేయగలిగితే మీకున్న టాలెంట్కి, మీకున్న సత్తాని ప్రూవ్ చేసుకోవడానికి మీరు అనుకున్న వెంటనే టైం రాదు, మీకు ఏదో ఒక రోజు వస్తుంది. మీరు ఇది ఎప్పుడు జరుగుతుందా అని మీరు వెయిట్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు మీ బాడీ మీకు సహకరించదు. అయ్యో ఇప్పుడు నాకు కరెక్ట్ టైం ఉంది, నాకు మంచి అవకాశం వచ్చింది, కానీ అది నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాననే బాధపడతారు. సో రెడీగా ఉండండి. మీకు అసలు అవకాశమే లేకపోయినా మీ హెల్త్ని కాపాడుకొని ఆరోగ్యంగా పెట్టుకొని ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ మీరు రెడీగా ఉండండి. ఏదో ఒకరోజు మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఉపయోగించుకోవడానికి మీ శరీరం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు, సో యాక్టర్గా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమి చేశారు, నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటాయి మీ ఆడియన్స్ చూసే మీకు రోల్స్లో. సో పాజిటివ్ సైడ్లో కూడా మీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేశారు, సో అది కూడా పుల్అప్ చేసింది ఆడియన్స్ని. సో సీఎం పెళ్ళం అనేది సమ్ రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ అది, సో దాన్ని ఎలా చేశారు? అట్లాగే కలెక్టర్ గారి పెళ్ళం అని కూడా ప్రకాష్ రాజ్ గారు మూవీ వచ్చింది, సో ఆ స్టోరీ ఏమైనా చూసారు? ఆ మూవీ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? సారీ అండి, నేను ఆ ఫిలిం చూడలేదు, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఈ సినిమా సంబంధించినంత వరకు మటుకు భూమిక. ఓకే, సారీ, నేను చూడలేదు, స్టిల్ నేను చూడలేకపోయాను. సంబంధం లేదంటున్నారు, నేను చూడలేదు, నేను కమెంట్ చేయలేను దాని మీద. బట్ ఈ సినిమా వరకు మటుకు ఇట్స్ ఆల్ కంటెంట్ అండి, నాకు నచ్చింది కంటెంట్. మనము ఫస్ట్ టైం విన్నప్పుడు ఏదైతే మన ఇంప్రెషన్ ఉంటుందో అదే సినిమా. ఫస్ట్ టైం నాకు రమణారెడ్డి గారు చెప్పినప్పుడు నచ్చింది, ఐ స్టిల్ స్టిక్ టు దట్. ఆయన బాగా చేశారు సినిమా, మంచి ఫిలిం అవుతుంది. దట్స్ ఇట్. గారు, చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నారు మీరు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. సో ఓకే, ఫిలిం ఓరియంటెడ్ కూడా చేశారు. రాజకీయాల్లో కావచ్చు స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆ మూవీలో కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఉమెన్ చేశారు. సో దీంట్లో సీఎం గారి వైఫ్ అంటే సో చాలా మందికి తెలియదు, సీఎం గారి వైఫ్ అంటే ఆవిడకంటే ఒక స్టేటర్ ఉంటుంది. సో ఆవిడకి ఆడియన్స్లో ఎలా ఉంటారు, జనాలు కామన్ ఆడియన్స్ ఎలా ఉంటారో తెలియదు. సో అటువంటి క్యారెక్టర్ చేయాలంటే హోంవర్క్ ఏం చేశారు దీనికి?
హోంవర్క్ అంటే ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్లో కానీ మేకప్లో కానీ లేకపోతే అలాంటివి ఏం హోంవర్క్ చేయలేదండి. కానీ సార్ నాకు నెరేట్ చేసినప్పుడు నాకు గట్టిగా అనిపించింది ఏంటంటే, అవును కదా వీళ్ళు పదవిలో ఉన్నారు, పదవిలో ఉండే చెయ్యాలన్న అవసరం లేదు. ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళ చుట్టూ ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకొని ఎంతోమంది సంపాదిస్తున్నారు కదా, అది మనం చూస్తున్నాము. మనం జనరల్గా సొసైటీలో ఉన్నది అదే కదండి. ఒక్క వ్యక్తి పదవిలో ఉంటాడు, వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ, అది బంధువులు మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు, సంపాదించుకుంటారు మంచిగా. కానీ అలా సంపాదించుకునే ఆలోచన లేకుండా సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనతో ఒకరు బయటకు వస్తే వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది, లేదా వాళ్ళు చేయగలిగింది ఏంటి అన్నది సార్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు భలే ఉంది కదా ఈ పాయింట్. అవును కదా, ఆయన పదవిలో ఉన్నారు, పదవిలో ఉన్న దాన్ని పెట్టుకొని ఈవిడ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మంచి విధంగా పాజిటివ్గా చేస్తే, ఓ ఇది చాలా మంచి పాయింట్ కదా, ఇది చెయ్యాలి అని చెప్పి నాలో నిజంగానే ఆ ఆతృత పుట్టుకొచ్చింది. నిజంగానే నేను నా మనసు పెట్టి చేశాను ఈ మూవీ. ఓకే, అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అండి. ఒక పాడ్కాస్ట్లో మీరు చెప్పారు జనరేషన్ గురించి, సో చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. మరి పర్సనల్గా మీరు ఫీల్ అయ్యి చెప్పారు ఆ కొద్ది? చూస్తున్నానండి, చాలా మందిని చూస్తున్నాను. నేను ఇప్పుడు రియాలిటీ షోస్ కూడా చేస్తున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ వచ్చే పిల్లలు, అక్కడ పార్టిసిపేట్ చేసే ఆర్టిస్టులు, గ్యాలరీలో ఉన్న వాళ్ళు, నేను మీట్ అయ్యే ఒక్కొక్కరిని నేను చూసినప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది, అది ఎందుకో తెలియదు, వాళ్ళు ఒంటరితనం ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, అండ్ డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు అన్నది నేను నా కళ్ళారా చూశాను. సరే, అది ఎక్కడో ఒక చోట చెప్పితే ఆ జనరేషన్కి, మన యంగర్ జనరేషన్కి వెళ్ళి చేరుతుంది కదా అన్న ఉద్దేశంతో చెప్పానండి. రమణారెడ్డి గారు, మీరు దీంట్లో యాక్టర్గా కూడా చేశారు కదా? లేదు, ఓన్లీ పాట, యాక్టర్ కాదు. అనవసరంగా బ్లేమ్ చేయకండి. ఓకే, వాళ్ళిద్దరు కొట్టేట్టున్నారు నన్ను. సో ఆ సెగ్మెంట్ మీరే చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ మెసేజ్ మంచి క్వశ్చన్ వేసావు, కరెక్ట్ చెప్పు. ఇవాళ సింగర్స్ అంటే మనం ఒక రేంజ్ దగ్గరికి వెళ్ళి పాడమ్మా, అది నేనే పాడాను, రాసుకొని పాడాము. ఎందుకు పాడానంటే అది అసలు ఎవరు హైదరాబాద్ సిటీయా, ఇదిగో ఇలా మనేస్తున్నారు, వాళ్ళని అడగండి ఈ క్వశ్చన్. లేదమ్మా, ఏం లేదు, నేను యాక్టర్ అవ్వాలన్న ఆలోచన లేదు, ఏం లేదు. సో ఆ సెగ్మెంట్ మీరే చేయడానికి రీజన్ ఏంటి? వేరే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదా? ఆనెస్ట్గా ఒప్పుకోలే. అంటే ఎందుకు అనుకుంటారు కొందరు. సరే, సాంగ్ గురించి చెప్పాలి సార్. దాంట్లో రాశారు, తెలుగు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్ పక్క రాష్ట్రాలకు ఇచ్చేసారని చెప్పారు. సో అంటే వాళ్ళు కబ్జా చేస్తున్నారు. హానెస్ట్గా చెప్తున్నాను, మీరే చూడండి. పర్సంటేజ్ నేను చెప్పిన తప్పు అయితే నేనే వెళ్ళిపోతాను రాష్ట్రంలో. సో ఐ మీన్ డైరెక్ట్గా గవర్నమెంట్కి చెప్పినట్టు ఉంది కదా మీరు? లేదు, గవర్నమెంట్ కాదండి. అంటే నేను అనేది ఏంటంటే, తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో విడిపోవాల్సిన పాయింట్ ఏంటి? ఇది వేరే డైవర్షన్ అవుతుందా? దాని మీద నేను చెప్పట్లే. హైదరాబాద్లో మనం పర్సనల్గా మనం అన్ని వర్క్స్ని టేకప్ చేద్దాము అన్న ఆలోచనతోనే నేను అమెరికా నుండి వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి వేరే వాళ్ళు వచ్చి టేకప్ చేసిన డిపార్ట్మెంట్స్, ఎక్కడ మన వాళ్ళు కనబడట్లే. సో ఒక్క చోట పాయింట్అవుట్ చేశాను, తప్పేమన్నట్టు చెప్పండి. నాకు పాస్పోర్ట్ ఉంది, వెళ్ళిపోతా అమెరికాకి. అంటే ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినా? కాంట్రవర్సీ కాదమ్మా, తప్పు. కాంట్రవర్సీ అని మనం అనుకుంటే అది తప్పు అవుతుంది. ఇందాక దాన్ని క్వశ్చన్ చేశారు, మారువేషాల్లో వచ్చిన, మీకు తెలుసో తెలీదో, చాలా చోట్ల మేము చిన్న గృహ ప్రవేశం చేస్తే ₹1,00,000 డిమాండ్ చేశారమ్మా. వాళ్ళు నిజమైన వాళ్ళు అంటే డిమాండ్ చేస్తారు అంత పాపం? హానెస్ట్గా చెప్పండి. వాళ్ళు దౌర్జన్యం దిగుతున్నారు, అవి తెలీదా పోలీసులకి, వ్యవస్థకి? ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? అందుకేనా ఫార్మర్ గానే మిగిలిపోతున్నారు? ఇక ఏం చేస్తామమ్మా, బార్బర్ పని నాకు రాక ఫార్మర్ గానే మిగిలిపోతాం. అంటే అది కూడా ఒక కులాన్ని నేను ఇచ్చేయలేదమ్మా. అంటే ఆ గోకటం అంటే అది ఇంకో డిఫరెంట్ యాంగిల్. మేము ఇప్పుడు రైటర్లమ్మా, కొద్దిగా ఏమో సార్, రైటర్లా అనిపించట్లేదు. ఏమనిపిస్తోంది చెప్పు, అది కూడా చెప్పు. టెర్రరిస్ట్ లా కనబడుతున్నానా లేకపోతే ఏంటమ్మా? చక్కగా పాట రాసుకొని ఏదో ఏం లేదు, పాజిటివ్గా తీసుకుంటే అన్ని పాజిటివ్ కనబడతాయి. క్వశ్చన్స్ అడుగుతుంటే బుల్లెట్లు వస్తున్నాయి అని మీరు అనుకుంటే తప్ప మన దగ్గర కను కూడా దిక్కులేదు. అజయ్ గారు చెప్పండి. సో మీరు చెప్పినట్లుగానే కొంచెం స్లైట్లీ సెటారికల్గా ఉంటుంది అని చెప్పారు కదా. ఈ స్టోరీ విన్న తర్వాత ఇంత సెటారికల్గా ఉంటుంది, దీన్ని ఎందుకు చేయడం అని ఎప్పుడైనా అనిపించిందా? సెటైరికల్ అనేది గుడ్ సెన్స్ అండి, నేను నాట్ ఇన్ ఎ బ్యాడ్ సెన్స్. ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి,
కొంచెం సర్కాస్టిక్గా, ఇప్పుడు సీరియస్గా కూర్చోబెట్టే డాక్యూ డ్రామా అవుతుంది కదా, సో ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం కాబట్టి ఎంటర్టైన్ చేయాలి కాబట్టి దాన్ని కొంచెం నైస్గా కోటెడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ మీరు నేను కూర్చొని ఇలా కాన్వర్జేషన్ ఉంటే డాక్యూ డ్రామా అయిపోతుంది. సో అందుకని సినిమా కాబట్టి దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పడం జరిగింది అంతే. సో టిప్స్ అనేసరికి ఓన్లీ గర్ల్స్నే కాదు మిమ్మల్ని కూడా అమ్మా, ఇందాక అడిగిన అడగచ్చు. క్వశ్చన్కి నేను కొద్దిగా ఆన్సర్ చెప్తాను. చెప్పండి. సటైరికల్గా ఏది ఏం ఉండదమ్మా. నిజంగా ఈ సినిమా 2 hours చూశాక మీరు ఎవరు మాట్లాడరు. దీంట్లో కొద్దిగా పర్సంటేజ్ మారిన ఏది సార్ అన్నట్టు విఐపీస్ వివిఐపీస్ డెఫినెట్గా చేంజ్ వస్తుంది. అంతేగాని ఎక్కడ ఎవరిని 1% సెన్సార్ ఆఫీసర్ ఇన్ఫ్యాక్ట్ అప్రిషియేట్ చేశారు. సెన్సార్ ఆఫీసర్ పిలిచి అప్రిషియేట్ చేశారు. మామూలుగా వాళ్ళు అప్రిషియేట్ చేయరని తెలియదు. ఒక మాట అన్నారు చాలా అసలు. సో అజయ్ గారు అప్పటి నుంచి మీరు ఫిట్గానే ఉంటున్నారు. మీ ఫిట్గా అంటే మీరు కూడా చెప్పాలి కొన్ని టిప్స్ ఇంద్రజ మ్యామ్ చెప్పినట్లుగా. అఫ్ కోర్స్ ఇంద్రజ్ గారు అన్నీ చెప్పేశారు. నేను ఫిట్ ఉంటాను మెయిన్ రీజన్ కాంపిటీషన్ బాగా హెవీగా ఉందండి. ఈ మధ్య హెల్త్ వదిలేసామనుకోండి కష్టంగా ఉంది పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడున్న ఓటీటీస్ దీంట్లో పాన్ వరల్డ్ ఫిలిమ్స్ చూస్తున్నాం మనం. సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అందరూ అప్ టు ద మార్క్ ఉండాలి అంతే. అజయ్ భయ్య, ఇప్పుడు జీన్స్ ప్యాంటు బుల్లెమ్మ అని ఇంద్రజ గారి పాట వచ్చినప్పుడు మీ వయసు ఎంత? ఏమంటే ఆవిడకి ఎక్కువ ఎర్లీగా వచ్చారండి ఆవిడ అంతే ఇండస్ట్రీకి. నేనే పెద్దోన్నయ్య ఉంటాను అంతే. ఐఎమ్ వెరీ క్లియర్. యా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యారు అంతే, అంతకన్నా ఉండదు. నేనే పెద్దోన్నయ్య ఉంటాను. యా ఇప్పుడు ఇంత ఏమండి మీరంతా స్కూల్కి వెళ్ళి చదువుకునే వయసులో నేను పని చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. మీరేదో స్కూల్లో ఉన్నప్పుడు నేనేదో తెర మీద కనబడ్డానని నన్ను తీసుకెళ్ళి అస్సలు కాదండి. ఎవ్వరు ఎంత కవర్ చేసినా బయట తెలిసిపోతుందండి. ఇప్పుడు మీరు నన్ను నేరుగా చూస్తున్నారు కదా, సినిమాలో కూడా కాదు మేడం. మిమ్మల్ని అజయ్ గారిని ఇద్దరిని ప్రైజ్ చేస్తున్నాను. అంటే మేము 32 years నుంచి చూస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రైజ్ చేస్తున్నారు. ఇవన్నీ మాకు వద్దులేండి, మేము ఇవన్నీ చూసి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. మరీ టూ మచ్ ఇది. మీరు 10th class చదువుతున్నప్పుడు నేను 9th class డిస్కంటిన్యూ చేసి సినిమాకి వచ్చానండి. మీకంటే 1 year తక్కువ తెలుసా? నేనేం అనలేదు మేడం. మిమ్మల్ని నేను సంవత్సరాల కొద్దీ చూస్తున్నాను. ఆయన పెట్టండి ఒక స్పాట్ లైట్ చెప్తా. రమణారెడ్డి గారు, ఏదో మీరు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఎక్కడో బాగా తీవ్రంగా విమర్శించాలి. ఎవడో నా మాట వినకపోతే నేను అమెరికా పోతాను, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు సార్ అంత కాంట్రవర్సీగా మాట్లాడతారు? నేను అందుకే చెప్పాను మీరు ఫార్మర్ కాదు ఫారినర్ అని. మీరు కరెక్ట్గా చెప్పారు మేడం. ప్లీజ్ నేను సీరియస్గా అడుగుతున్నాను సార్. సీరియస్గా మీరు సీఎం పెళ్ళాం అనే ఒక కామన్ మ్యాన్ పాయింట్ తీసుకొని ఒక మంచి కథ చెప్తామంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మార్కెట్ నుంచి డబ్బు రావడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో మీరు మంచి చెప్తామని ఎందుకు వచ్చారు అమెరికా నుంచి? సార్ ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ అన్నాను నేను. గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ మా బతుకులు అవి. విమర్శించడం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పగలుగుతా విత్ ఎవిడెన్స్. నేను ఒక హోటల్ పెట్టాను. ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రమ్ 7,000 నుండి 83,000కి పెంచారు. ఎందుకంటే ఆ హోటల్లో వచ్చి తిన్న రిలేటెడ్ ఆఫీసర్స్ పేర్లు తీయట్లేదు, ఎంఆర్ఓలో ఆర్డీఓలో ఎవరో, వాళ్ళకి బిల్లు అడిగారు. కట్ చేస్తా ఇచ్చి ఈ దరిద్రం ఏందని అమ్మేశాక ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 4,500 ప్రాపర్టీ ట్యాక్స్. అంటే ఎన్ఆర్ఐలు ఏంటి, చికెన్ 65 స్మెల్ వస్తుందా మీకు? చెప్పండి. అంటే మేము మంచిగా చేస్తున్నాం కదా, సినిమాలు చేస్తున్నాం, ఏం వెరిపప్ప పనులు చేయట్లే కదా. విమర్శ ఎక్కడ? మొత్తం సినిమా చూసి ఒక్క విమర్శ రెడీ, నేను కూర్చుంటాను. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో థియేటర్కి వచ్చి జనాలు సినిమాలు చూసి మీ పెట్టెలు నింపటం అంటే కష్టం అవుతుంది పరిస్థితి. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే చాలా కష్టం. అజయ్ గారికి, ఇంద్రజ గారికి అందరికీ తెలుసు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పేస్తాను సార్, వినండి. కాస్త మంచిగున్న ఈరోజు సినిమాకి నష్టం లేదు. ఒకటి 100%. ఇంకా బాగుంది అంటే ఈరోజు 100 రోజులు ఆడే సినిమా ఎక్కడ లేదు, 100 కోట్ల సినిమా అవుతుంది. నెక్స్ట్ 100 రోజులు ఇంట్లో ఆడుతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక మీరు ఏ సినిమాని కించపరిచి చూడకండి. నేను కించపరచట్లేదు సార్, నేను వాస్తవాలు మాట్లాడుతాను. చాలా ప్రాబ్లం. ఇంద్రజ గారితో ఏం మాట్లాడారు చూశాను సార్. నేనేమన్నానండి ఇంద్రజ గారు? సార్ మీరు ఫిట్టింగ్లు పెట్టకండి. మేమిద్దరం చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్న వాళ్ళం, అందుకని ఊరికే మాట్లాడుకున్నాము. మీరు కవరప్ చేయడానికి నన్ను పెట్టేస్తున్నారు. లేదు యాక్చువల్గా మీరు ఇందాక అడిగినట్టు మూవీ మాది చిన్న బడ్జెటేనండి. మాదేమి కంపారిజన్ చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మంచిగా తీసిన భారీ బడ్జెట్ లేదా ఈవెన్ మిడిల్ బడ్జెట్స్లో కూడా కొంచెం మంచిగా తీసిన మూవీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. బట్ మేము నమ్ముకున్నది అంటే యాజ్ ఫర్ ద సీఎం పెళ్ళ మూవీకి కన్సెంట్గా
మేము నమ్ముకున్నది అంతే కంటెంట్ అంతే. ఇది చూసి అంటే ఓవరాల్ మూవీ చూసి తప్పులు ఒప్పులు అన్నీ ఉండొచ్చండి, కానీ ఒక చిన్న పాయింట్ మీద నడుస్తుంది కదా, ఒక కోర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ కోర్ పాయింట్ మంచి అందరికీ సందేశం ఇచ్చే విధంగా కాదు, కానీ వాళ్ళు ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక చిన్న కోర్ పాయింట్ ఉంది. దాని మీద నమ్మకంతో ఒక మూవీ చేశాను. అజయ్ గారు మళ్ళీ గుర్తొచ్చింది ఆయనకి, గుర్తుకు రాలేదు. ఊర్లో సర్పంచ్ పదవి మహిళకు రిజర్వ్ అవ్వగానే, పాయింట్ చెప్తున్నా, మహిళకు రిజర్వ్డ్ అవ్వగానే హస్బెండ్ పక్కకి ఆయన ఫోటో పెట్టి మరీ మహిళను గెలిపించుకున్న తర్వాత ఆఫీస్లోకి కూడా పోకుండా ఎవిడెన్స్తోనే ఇలాంటి పాయింట్స్ పెట్టాను సినిమాలో. సర్పంచ్ సాప్ అని మహిళ ఇంట్లో చాలా మంది లేడీ సర్పంచ్లకి భర్తలే ఒప్పుకుంటారు కదా, మళ్ళీ కాంట్రవర్సీ ఎక్కడ అవ్వదండి. నేను నిజాలు మాట్లాడితే, అంటే అన్ని నిజాలు మాట్లాడితే అన్ని కాంట్రవర్సీలు అవుతాయి సార్. అవుతాయి కానివ్వండి, మాకు పబ్లిసిటీ కూడా కావాలి కదా. కాంట్రవర్సీ కాకపోతే పబ్లిసిటీ ఎక్కడ అవుద్ది? అజయ్ గారు చెప్పండి. భయ్యా, మీరు ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్తో కొట్టించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన పర్ఫార్మెన్స్లకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఎందుకంటే మీరు మీరు సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి మనం ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి మీరు నాకు తెలుసు, రైట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒకేసారి వచ్చి ఉంటాం, ఒక సంవత్సరం అటు ఇటుగా. సో ఇట్ మీన్స్ ఏ లాట్. థ్యాంక్ యూ. అంటే మీరు మొన్న సినిమా చూసినాక, పొట్టేలు చూసినాక, వావ్ అజయ్లో ఏముంది అనుకునే లోపు పుష్ప 2లో ఏమీ లేదు, అజయ్ అలా నించున్నాడు. క్లైమాక్స్లో ఒక్కసారిగా అజయ్ ఇచ్చిన షాక్కి కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా భయ్యా, కంగ్రాచులేషన్స్ అండ్ మీ కెరియర్లో మీ గ్రాఫ్ చూస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. సీఎం పెళ్ళాం చాలా కామన్ మ్యాన్ పెళ్ళాం అనేది కూడా మీరు పలకడానికి ఆలోచిస్తా మాట్లాడుతున్నారంటే మీలో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ సార్. రమణారెడ్డి గారు సార్ చాలా పాయింట్స్ టచ్ చేశారు, బట్ ఇందులో మనకి బయట నుంచి అవుట్ సైడర్స్ వచ్చి హైదరాబాద్లో రెంట్కి ఉండాలన్న బ్రోకరైజేషన్ లేదు. నేను సింపుల్ క్వశ్చన్, ఇక్కడ తెలుగు రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు విడిపోవడానికి పాయింట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, అడిగాను. క్వశ్చన్ తప్పైతే సారీ చెప్తా. క్వశ్చన్ తప్పలేదు సార్. అంటే ఇప్పుడు దీంట్లో జరుగుతున్న ఇష్యూస్లోనే బయట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే నేను చూసినంత మీకు ఈ డిఫరెన్షియేట్ చేయడం ఎవరు చూడరు. ఎందుకంటే అమెరికాలో నేను చూస్తాను, మేము ఇండియన్స్ అంటాం, పాకిస్తానీస్ని దూరంగా చూడము, మేము వాళ్ళందరం కలిసి ఉంటాం. బట్ దేశీ అన్న పదం వాడతాం, దేశీ గారులం అని. సో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎగెన్స్ట్ ఉండింది, ఈ రెండు రాష్ట్రాలుగా విడిపోవద్దన్న ఆలోచనకు వచ్చి ఉండే. దాన్ని నా ఇంటెన్షన్ని బయట పెట్టాను. కొందరికి నచ్చుద్ది, కొందరికి నచ్చకపోవచ్చు. మీకు నచ్చలేదేమో, ఇట్స్ ఓకే. చాలా ఎలిమెంట్స్ టచ్ చేశారు దాంట్లో. ఇది కూడా ఒకటి మరి, అంటే ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళే పక్కన రాష్ట్రం మన ఆంధ్ర నుంచి వచ్చి మీరు అబ్జర్వ్ చేయండి. నేను తప్పైతే నాకు చెప్పండి. అబ్జర్వ్ చేయండి. ఏమండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో నేను అంటున్నాను, హైదరాబాద్ని సగానికి సగం క్యాప్ చేయలేదా? నేను వాళ్ళనేమి ఎవరినేమట్లే, మన అందరం ఇండియన్స్. నేను అనేది ఏంటంటే తెలుగు రాష్ట్రాలుగా విడిపోవాల్సిన పని ఏమొచ్చింది? రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు హైదరాబాద్ని సగం పాయింట్ అర్థమైంది. అది దీంట్లోనే అన్నాను నేను, ఎక్కడ పాయింట్అవుట్ చేయట్లేదు. ఏదో ఒకటి నాకు నడవాల్సిన పాయింట్ సినిమా. అజయ్ అన్న, ఇదో నేను సెంటర్ వ్యూ గురించి మాట్లాడదాం. అజయ్ అన్న చాలా మంచి ఆన్సర్స్ చెప్పారన్న. ఈ యొక్క ఆన్సర్ చెప్పండి, జోబ్కి సాటిస్ఫై చేస్తారా, మనసుకి సాటిస్ఫై చేస్తారా ఈ సినిమా మీరు? రెండు చేశానండి. ఎందుకు వదలు? రెండు చేశాను. అంటే నాకు రామకృష్ణ గారు, రమణారెడ్డి గారు బాగా డబ్బులు ఇచ్చారు, మంచి వేషం ఇచ్చారు. సో రెండు జరిగాయి నాకు. ఇంద్రజమ్మ, జేబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు ఉండాలి. ఎస్ సార్. ఇంద్రజమ్మ, ఈ ఆన్సర్ మీరే చెప్పాలమ్మా. చెప్పండి. ఇప్పటి వరకు బిఫోర్ సినిమాలు ఫీమేల్ అంటే సాంగ్స్, తర్వాత అక్కడక్కడ సీన్స్ అలా చూస్తాం. బట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చాలా సినిమాల్లో హీరోయిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, చాలా వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నారు. వాట్ యూ ఫీల్ మీరు దాని గురించి? అవునా? యా చెప్పండి. ఇంకా రావాలండి, ఇంకా రావాలి. ఈక్వాలిటీ అన్నది మనం ఎక్కడెక్కడో మాట్లాడుతున్నాము. సినిమా ఇండస్ట్రీలో ఈక్వాలిటీ అన్నది చాలా చాలా వేరీగా ఉంది. అది తప్పకుండా రావాలండి. అది ఒక హీరోయిన్ మధ్యలోనే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసే వాళ్ళ మధ్యలో కూడా మేల్ ఆర్టిస్ట్, ఫీమేల్ ఆర్టిస్ట్కి
మంచి మంచి రోల్స్ పడాలి, ఇద్దరికీ కూడా పడాలి, ఈక్వల్గా పడాలి. అప్పుడు మూవీ చూడండి మీరు, ఇంకా మలయాళం మూవీస్ అంతా మనం ఎంత మెచ్చుకుంటున్నామండి, తమిళ్ మూవీస్ కొన్నివి, మలయాళం మూవీస్ ఎంత మెచ్చుకుంటున్నాము. ఎందుకు? వాళ్ళకి క్యారెక్టర్స్ అండి, అంతే. మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి ఎక్కువ డామినేషన్ ఇవ్వాలి, ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం తక్కువగా ఇవ్వాలి, అవన్నీ ఉండదండి. అక్కడ క్యారెక్టర్స్ మాట్లాడతాయి, క్యారెక్టర్స్ అక్కడ నడుస్తాయి అన్నమాట, నడుపుతాయి కథని. సో అలాంటి మంచి మంచి కథలు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న కథలు ఇంకెన్నో రావాలి అని నేను కోరుకుంటున్నాను. రమణ సార్, సీఎం మొగుడు అన్న క్యారెక్టర్ వచ్చిన రోజు మీకు ప్రాపర్ ఆన్సర్ దొరుకుతుంది. రమణ సార్ చెప్పు. ఏదైనా ఒక ఐడియా వచ్చిందంటే ఒకటి చూసి లేదా అనుభవించి లేదంటే ఎక్కడైనా గమనించి తీసుకుంటాం. ఈ సీఎం పెళ్ళాం అనేది ఎవరి సీఎం గారి వైఫ్ని చూసి మీకు ఆ థాట్ వచ్చింది? ఎవరిది చూసి రాలేదండి, స్ట్రైట్ నా ఇప్పుడు క్వశ్చన్ నా మనసులో క్వశ్చన్ వస్తుంది లేదు, అది బ్యూటిఫుల్ పాయింట్. నేను కాదు చెప్పింది సార్, లేదు నా ఆన్సర్స్ ఈజీ చేస్తే హ్యాపీ కదా. లేదు ఇప్పుడు మేము డైరెక్టర్స్గా మేము ఆలోచించేది ఏంటంటే కొత్తగా ఏముంటుంది బాగుంటుంది. సో భరత్ని నేను చూశాను, సీఎం సన్ సీఎం అవుతాడు, ఇట్లా చూశాను నేను, అప్పుడు ఆలోచించాను వై నాట్ ఏ డిఫరెంట్ పాయింట్. అదే బట్ ఆర్కే సార్. సార్ మీడియా అంటే ఆల్రెడీ మేము మీడియా రన్ చేస్తుంటారు కాబట్టి అందరికీ సామాన్య పాలన ఉండాలి. సో ఈ సినిమా వచ్చిన తర్వాత వాట్ యూ ఫీల్? ప్రభుత్వం మిమ్మల్ని ఎలా ఉంటుంది, తర్వాత మీరు ఎలా ఫేస్ చేస్తారు? అంటే క్వశ్చన్ ట్రిగర్ ఏదైనా? నేను ప్రజల కోసం తీసింది అది, ప్రభుత్వాలు ఎట్లా ఫీల్ అయినా నేను ఫీల్ కాను. ఏదైనా సినిమా మనకి ఫైనాన్షియల్గా కూడా కొన్ని కమర్షియల్ పాయింట్స్ ఉంటాయి, విచ్ ఇస్ మన సినిమాకి ఆడియన్స్ రావాలంటే హుక్ పాయింట్ ఏంటి సార్? అంటే డబ్బు కోసమే కాదు, మేజర్గా అందులో ఒక కామన్ మ్యాన్కి హెల్ప్ అనే విషయం మొదలు పెడితే ఒక ప్రజానాయకుడు ఒక ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మినిస్టర్ ఫ్యామిలీస్ కానీ వీళ్ళంతా ఫీల్డ్లోకి వెళ్తే ప్రజలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, దీని మీద నాకు ఎందుకో నచ్చింది. కొద్దిగా ప్రజలకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో కంటెంట్ నచ్చి తీశాను. అంతేగాని సీఎం అంటే కామన్ మ్యాన్ వెళ్ళాం. థ్యాంక్ యూ సార్. కామన్ మ్యాన్ సీఎం అయితే అంతే. అజయ్ గారు, హాయ్ సార్, దిస్ ఈజ్ ఉమా. సార్ మీరు ఇప్పుడు దీనిలో సీఎంగా క్యారెక్టర్ చేశారు. సో ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకునేటప్పుడు, మనం చేసేటప్పుడు మనం దాని గురించి వర్క్షాప్ అవన్నీ చేస్తుంటాం కదా. సో రియల్ లైఫ్లో తెలంగాణ రేవంత్ రెడ్డి గారి స్టైల్ చూసారా, లేదు అంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ చూసారా? ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు సార్ మీరు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు? అంటే ఏం లేదండి, ఇందులో బేసిక్గా ఒక కామన్ మ్యాన్ సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది కాబట్టి, సో నేను కామన్ మ్యాన్నే కాబట్టి సో నేను ఎలా ఉన్నాను అదే పోర్ట్రే చేశాను. వాడి సీఎం అయితే ఎలా రియాక్ట్ అవుతుంది తప్పితే అంటే పవన్ కళ్యాణ్ గారి సపరేట్గా ఏం చేయాల్సింది ఏం లేదు ఇందులో. అంటే పవన్ కళ్యాణ్ గారి బిగ్నేమ్స్ అండి, మనం చూస్తూ మనం వాట్ మీరు చెప్పిన అందరు రెస్పెక్ట్ ఉంది నాకు. కామన్ మ్యాన్ సీఎం అయ్యాడు కాబట్టి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఇంద్రజమ్మ, అందరూ మీరు చేయని క్యారెక్టర్ లేదు, అందరూ అడిగారు మూవీ గురించి అవుట్ ఆఫ్ ది బాక్స్. సో దగ్గరగా మేము చూసాం చాలా షోస్లో మిమ్మల్ని. ఎవరైనా సరే ప్రాబ్లంలో ఉన్నారు అంటే ఇంద్రజ గారు వాలెట్లో ఎంత ఉన్నాయా, ఫోన్లో ఎంత ఉన్నాయా అని చూడరు, నీకేం కావాలని మాత్రమే అడుగుతారు. బైక్స్ అయినా బట్టలైనా ఈఎంఐ కట్టాలన్నా సరే ఒక షోస్లో కానీ గుర్తొచ్చేది ఎవరంటే ఇంద్రజ గారు. సో మీ ఎంత అమౌంట్లో ఎంత ఇచ్చేస్తారు అసలు చారిటీకి? అంటే ఒక టైం నా లైఫ్లో కూడా ఒక చిన్న బ్యాడ్ టైం అనేది వచ్చిందండి. అది ఎప్పుడంటే హీరోయిన్గా నేను యాక్ట్ చేసి మంచి హైట్స్ అంతా చూసి ఆ తర్వాత ఒక చిన్న ల్యాప్స్ అనేది వచ్చింది. అంటే టోటల్గా మూవీస్ లేదు, వర్క్ లేదు, ఏమీ లేదు. అఫ్కోర్స్ నేను హీరోయిన్గా వచ్చినప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికే మేము ఇండస్ట్రీకి వచ్చాం. పనిచేసి ఫ్యామిలీని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలోనే మేము వర్క్ చేయడానికి వచ్చాం. సో ఇప్పుడు నా వర్క్ ఆగిపోయిందంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లం అన్నమాట. కొంచెం కష్టం అంటే ఇంకా మామూలు కష్టం కాదు, చెప్పలేం బయట కొన్ని విషయాలు. అంత కష్టపడిన సందర్భంలో రోజు అనుకునేదాన్ని
బాబా ముందు కూర్చొని ఆయనకే అన్నీ చెప్పుకునేదాన్ని. కానీ ఎక్కడో మనసులో ఒక చోట ఎవరో ఒకరు మనకు డబ్బులు ఇవ్వద్దు, డబ్బు సాయం కూడా చెయ్యొద్దు, కానీ నేనున్నానన్న భరోసా చెప్పడానికి, ఆ ఒక్క మాట చెప్పడానికి కూడా ఒక మనిషి లేకుండా పోయారే అని నేను చాలా రోజులు బాధపడ్డాను. సో అప్పుడు నా మనసులో అనిపించింది, ఒక్కవేళ గనక బాధతో మన ముందు ఎవరు నిలబడినా, మనం ఎంత హెల్ప్ చేశాము, ఎంత ఇచ్చాము అవన్నీ పక్కన పెట్టండి, కానీ కనీసం ఒక మాట సాయం, మాట తోడుగా నిలబడ్డం, నేనున్నాను నీకు, డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఆ ఒక్క మాట ఆ మనిషిలో ఎంత కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది, ఆ మనిషిలో ఎంత ఉద్వేగాన్ని ఏర్పరుస్తుంది అన్నది నాకు తెలుసండి, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి. సో నాకు ఎంత నేను ఎదుట వ్యక్తికి చేశాను, వాళ్ళు నాకు ఎంత అడిగారు, నేను ఎంత చేయగలిగాను, ఎందుకంటే నేను అంబానీ కూతురు కాదు కదండి, ఏదో చిన్న చిన్నగా చేసుకుంటూ దాని నుంచి సాయం చేస్తున్నాను. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేయలేకపోవచ్చు, కానీ ఎప్పటికైనా 24/7 నన్ను తెలిసిన వాళ్ళు లేదా నా దగ్గరకు వచ్చి ఒకరు నిలబడ్డారంటే ఐ విల్ బీ దేర్ ఫర్ దెమ్. అదైతే నేను ఎప్పటికీ ఉంటాను. సూపర్, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు. సార్, మీడియా అధినేతగా అందరికీ తెలుసు. సో మీరు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఒక రన్ చేస్తున్నారు కంపెనీని. అండ్ సో ఇటు సైడ్ మీరు ముందే చెప్పారు, నేను బిఫోర్ మీడియా పెట్టకముందే దీంట్లోకి వచ్చాను అని చెప్పేసి. అసలుకి మీ మోటివ్ ఏంటి? అంటే మీకు యాక్టింగ్ అంటే ప్యాషనా? దీనిలో ఎందుకని యాక్ట్ చేయలేదు? అసలు ఏ మోటివ్తో దీనిలోకి వచ్చేసారు? అంటే మీరు బిజినెస్గా యువర్ వెల్ సెటిల్డ్ అండ్ హ్యాపీ, ఇవన్నీ చూసుకుంటే అదర్ టెన్షన్స్ తీసుకున్నట్టే. అసలు మీ మోటివ్ ఏంటి? ఏం చేద్దామని యాక్టింగ్ మీద పేషన్తో వచ్చారా, లేదా ఎంప్లాయ్మెంట్ ఒక 10 మందికి జాబ్స్ ఇద్దామని వచ్చారా, ఏంటి సార్? పెద్ద క్వశ్చన్ వేసింది. బిజినెస్ యాక్చువల్గా బిజినెసే, బట్ బిజినెస్తో పాటు 10 మందికి హెల్ప్ అవుతుంది. 10 మంది సినిమా చూసిన వాళ్ళు కూడా మోటివేషన్లోకి వెళ్తారు. ప్లస్ సినిమా అనేది ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో చాలామందిని ఇన్స్పైర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజలకు హెల్ప్ అవుతుంది అనే ఒకే ఒక ఉద్దేశం. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, పెట్టుబడి పెట్టిన తర్వాత డబ్బు రావాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓట్ థ్యాంక్స్ అజయ్ గారు అండ్ రమణారెడ్డి గారు చెప్తే థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం సార్. ఎంతసేపు అని పెట్టుకుంటారు మమ్మల్ని? మీరు నా లిప్స్ని క్లోజ్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.